ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశంలో ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కాపులకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు వచ్చే విధంగా పార్లమెంట్ పోరాడతామని అన్నారు. 2024లో ఏమి హామీలు ఇచ్చామో అవి పూర్తయిన తర్వాతే 2029కి ఓట్లు అడుగుతామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు ఉపాధి ధ్యేయంగా పనిచేస్తామని పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. రూపాయలు వచ్చే రేటు ఇవాళ 13,000 నుంచి 14,000 రూపాయలు పలుకుతుంది. వాళ్ళు కూడా ఇబ్బందిలో ఉన్నారు. అలాగే వరి రైతులు ఉన్నారు. వరి రైతులు కూడా ఇబ్బందిలో ఉన్నారు. ఇవాళ పండించిన ధాన్యం ఎక్కడ అమ్మాలంటే అది మిల్లుల్లోనే అమ్మాలి. ఆ మిల్లుల్లో గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు మిల్లులోకి పోతే వీళ్ళు ఈ రైతులను ఇబ్బంది చేసి వాళ్ళ దగ్గర గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళ రేట్లు తగ్గించేసి వాళ్ళని కూడా అన్యాయం చేసేస్తారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే యువతను కూడా కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అలాగే చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది. చాలా కార్యక్రమాలు నేను చేయాల్సింది ఉంది. నేను యువకుడిని, కష్టపడే తత్వం నాకు ఇవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చినోడిని. ఇవన్నీ చేసి నెక్స్ట్ టైం మిమ్మల్ని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తాను.